హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీ అందరికీ ఒక విశిష్టమైన దేవాలయాన్ని చూపిద్దామనుకుంటున్నాను. రండి చూద్దాం. ఈ దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో ఉంది. ఈ దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయం. సూర్యనారాయణ స్వామి దేవస్థానం అని ఆర్చి ఉంది. ఈ ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ దేవాలయం ఒక గుట్ట మీద ఉంటుంది. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత ఎడమ వైపున వినాయకుడి విగ్రహం ఉంది, చూడండి. అందరూ దర్శించుకోండి. ఆలయ ప్రాంగణం అంతా చూద్దాం రండి. ఈ దేవాలయం టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 11:30, ఈవినింగ్ 5 to 8 o'clock, సండేస్ మార్నింగ్ 6:30 to 1 o'clock, ఈవినింగ్ 5 to 8 o'clock. ఈ ఆలయంలో ఇతర దేవతామూర్తి ఆలయాలు కూడా ఉన్నాయి. శివాలయము, మరకత గణపతి దేవాలయము, సరస్వతి ఆలయము, నాగదేవత ఆలయము, శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ సమ్మక్క సారక్క ఆలయము, వీటితో పాటు గోశాల కూడా ఉంది. అన్నింటినీ చూద్దాం రండి. ఇక్కడ యజ్ఞాలు, హోమాలు కూడా చేస్తారు. ఆలయ ప్రాంగణంలో మండపం బయట కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించారు, చూడండి. సూర్యభగవానుణ్ణి ప్రపంచంలోని మానవులకు, సకల జీవరాశులకు కాంతి మరియు వెచ్చదనాన్ని తీసుకువచ్చే అత్యున్నతాత్మగా ఆయనను భావిస్తారు. విశ్వ సృష్టికర్త అన్ని జీవులకు మూలంగా భావిస్తారు. సకల జీవరాశులు ఈ భూమి మీద మనగలగాలంటే సూర్యభగవానుడు ఉండాలి. సూర్యుడు 7 గుర్రాలు లాగుతున్న ఒక బంగారు రథంలో ప్రతిరోజు తన 7 గుర్రాలున్న బంగారు రథముతో ఆకాశంలో ప్రయాణిస్తాడు. భూమిపై సూర్యకిరణాలను అందించడం ద్వారా మానవ జీవితాన్ని సుసంపన్నం చేయడానికి 24 గంటలు పనిచేసే దేవుడుగా సూర్యభగవానుడు ప్రసిద్ధి చెందాడు. ఈ దేవాలయాన్ని 1959లో శ్రీ సూర్య శ్రవణ్ దాస్ మహారాజు నిర్మించారు. కంటోన్మెంట్లోని ఒక కొండ మీద నిర్మించారు. నాగదేవత అమ్మవారిని దర్శించుకోండి. దేవాలయ ప్రాంగణం అంతా చూడండి, ఎంతో నీట్గా ఉంది. మొక్కలతో ఎంతో బాగుంది. 12 వారాల పాటు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసిన వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సరస్వతి అమ్మవారిని కూడా దర్శించుకుందాం రండి. మీరందరూ కూడా దర్శించుకోండి. ఈ దేవాలయం పైనుంచి చూస్తే చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూడండి. మకర సంక్రాంతి సమయంలో మరియు రథసప్తమి రోజున భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు. మకర సంక్రాంతి సూర్యుడు మకర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చాలా మంది భక్తులు సూర్యుని ఆశీస్సులు పొందడానికి ఆలయానికి వస్తారు. రథసప్తమిని సూర్యుని జన్మదినముగా భావిస్తారు. ఆ రోజు మహాసౌరయాగం నిర్వహిస్తారు. హోమం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, రవి లేదా వేయరవికి గురి అయ్యే స్థానికులు, రవి దోషము కారణంగా బాధపడే స్థానికులు యాగంలో పాల్గొనడం మంచిది. ఇది చాలా అరుదైన ఘటన మరియు ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఒక గొప్ప అవకాశము. దేవాలయం నుంచి మెట్లు దిగి వెనక భాగానికి వెళితే సమ్మక్క సారలమ్మల దేవాలయాలు కనిపిస్తాయి, చూద్దాం రండి. ఈ సమ్మక్క సారలమ్మల జాతర అతిపెద్ద జాతర. ఇది గిరిజనుల యొక్క అతిపెద్ద జాతర తెలంగాణలో. సారలమ్మ శక్తిపీఠాన్ని దర్శించుకుందాం రండి. ఈ సమ్మక్క సారలమ్మల జాతర 12 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు జరుగుతుంది. ఈ అమ్మవార్లకు ప్రసాదముగా బెల్లాన్ని నివేదిస్తారు. ఇది బంగారము. సమ్మక్క అమ్మవారిని కూడా దర్శించుకుందాం రండి. గద్దెలతో పాటు అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మీరందరూ కూడా దర్శించుకోండి.
కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై